తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయంట. అవి ఏవో నాకు అర్థం కాదు, ఇలా కళ్ళ కాకులు ఓడవా, అది కాంగ్రెస్ కళ్ళకే కనబడతాయి నీళ్లు. ఎందుకు అని చెప్తున్నానంటే కేంద్ర జల సంఘం లేఖలు మాత్రం ఇంకో కథ చెప్తున్నాయి. 160 TMCలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే పరిస్థితి లేకపోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నా, వీళ్ళు తుమ్మిడిహట్టి అని చెప్పి తుమ్ముతే ఓడిపోయే ముక్కుంట చూడు, దాని మీద ఇలా మాట్లాడతారు. మళ్ళీ ఇలా హరీష్ రావు మాట్లాడిన మాటలకు కంప్లీట్గా ఇలా ముక్కు నేలకు రాస్తారా? మళ్ళీ ఇలా ఏం కౌంటర్ వస్తుందంటే గా రియల్ ఎస్టేట్ గట్ల కబ్జా అవుతున్నది, గీ రియల్ ఎస్టేట్ గిట్ల కబ్జా అవుతున్నది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆర్ కేంద్ర జల సంఘం అని చెప్పి మనం మాట్లాడతాం కదా, సెంట్రల్ వాటర్ కమిషన్, ఎగువ రాష్ట్రాల వినియోగం, పర్యావరణ మన ఎక్సెట్రా ఇవన్నీ పరిగణంలోకి తీసుకొని CWC చెప్పిందని చెప్పి నిన్న క్లియర్ కట్గా CWC రిపోర్టు మొత్తం తీసుకొని వచ్చి పేజ్ నెంబర్ 3 పారా నెంబర్ 4 లైన్ నెంబర్ 2 చదువు ఎలుగు వెట్టు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఉతికారేసారు. ఆధారాలతోనే కదా ఎవరైనా మాట్లాడితే. అయితే ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మేబీ వీఆర్ నాట్ ఇన్ టు ది గవర్నమెంట్ అండ్ వీ డోంట్ హ్యావ్ ది ఏమంటారు ఫెసిలిటీ మాకు లేకపోవచ్చు, ఇంకా కీలకమైన రిపోర్ట్స్ మా దగ్గర చేతికి రానికి. బట్ వీ హ్యావ్ రిలైడ్ అపాన్ ది కర్సరీ రిఫరెన్స్ ఆఫ్ ఎవ్రీ న్యూస్ పేపర్ టుడే. మేము మాట్లాడిన మాటలు ఇలా హరీష్ రావు గారి నోట్లో కూడా ఆల్మోస్ట్ అవే వచ్చినాయి.